వెల్కమ్ టు రాజనీతి. తమిళనాడులో ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి తయారయ్యాడు. అక్కడ వచ్చే నెలలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలకు ముందు అక్కడ ఒక పార్టీ అధినేత మన జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకున్నారు. నాన్ తమిళర్ కట్చి అనే పార్టీ అధినేత సీమాన్ ఒక సంచలన ప్రకటన చేశాడు. ఆయన గతంలో కొన్ని సినిమాల్లో నటించారు, అలాగే కొన్ని సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. 2010లో ఆయన ఈ పార్టీ పెట్టారు. అన్ని తమిళ ప్రాంతీయ పార్టీలాగే తమిళ జాతీయవాదమే ఈ పార్టీకి కూడా ప్రధానమైన అజెండా. తమిళనాడుని తమిళే పరిపాలించాలన్నదే ఈ సీమాన్ గారి డిమాండ్. ఎల్టీటీఈ అధినేత వేలుపిళ్ళై ప్రభాకరన్ వీళ్ళకి ఆదర్శం. ఆ పార్టీ వచ్చే నెలలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు 426 పేజీల భారీ మేనిఫెస్టో విడుదల చేసింది. ఆ మేనిఫెస్టోలో ప్రధానంగా అందరినీ ఆకట్టుకుంటున్న అంశం ఏంటంటే తమిళనాడుకు 5 రాజధానుల హామీ. ప్రస్తుతం ఉన్న రాజధాని చెన్నై తమిళనాడుకు ఒక చివరన ఉంది. అలాగే చెన్నై మీద ఒత్తిడి బాగా పెరిగిపోయింది. కాబట్టి ఆ ఒత్తిడిని తగ్గించటం, తర్వాత ప్రభుత్వ పాలనని ప్రజలకు దగ్గర చేయటం, ఈ 2 అంశాలను దృష్టిలో పెట్టుకొని చెన్నై మీద ఒత్తిడి తగ్గించడం, అలాగే ప్రభుత్వ పాలనను ప్రజలకు దగ్గర చేయడానికి 5 రాజధానులు ఉండాలని భావిస్తున్నట్టుగా ఆ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్నారు. అందుకే రాష్ట్రానికి భౌగోళికంగా మధ్యలో ఉన్న తిరుచుని పాలనా రాజధానిగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. తిరుచిపట్నం తమిళనాడుకి సెంటర్లో ఉంటుంది. చెన్నైకి దక్షిణంగా 320 కిలోమీటర్ల దూరంలో, కన్యాకుమారికి ఉత్తరంగా 375 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాబట్టి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సమదూరంలో ఉంటుంది. పాలనా రాజధానిగా ప్రజలకు అందుబాటులో ఉంటుందని ఆ మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న రాజధాని చెన్నైని ఏం చేస్తాడనే సందేహం కూడా వస్తుంది జనరల్గా. ఈ చెన్నైని టెక్ సిటీగా, సాంకేతిక రాజధానిగా ఉంచుతామని పేర్కొన్నారు. అలాగే పారిశ్రామిక నగరంగా పేరున్న కోయంబత్తూరుని వ్యాపార రాజధానిగా మారుస్తామని పేర్కొన్నారు. కోయంబత్తూరుకి మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియాగా పేరుంది. అక్కడ వస్త్ర పరిశ్రమలు, నూలు మిల్లులు ఉండటం మూలంగా కోయంబత్తూరుకి ఆ పేరు వచ్చింది. ఇంజనీరింగ్ పరిశ్రమలు కూడా ఎక్కువ అక్కడ. సో అందుకనే దాన్ని పారిశ్రామిక రాజధానిగా చేస్తామని మెన్షన్ చేసినట్టున్నారు. ఇక మదురైని సాంస్కృతిక రాజధానిగా, కన్యాకుమారిని జ్ఞాన రాజధానిగా డెవలప్ చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. మదురై అనేది తమిళనాడులో పురాతన నగరం. తమిళ భాష, సాహిత్యానికి ఇది కేంద్రం. తమిళ సాంస్కృతిక రాజధాని అని చెప్పాలి మదురై. కాబట్టి దాన్ని సాంస్కృతిక రాజధానిగా మేనిఫెస్టోలో పెట్టుంటారు. సో ఇప్పుడు ఈ నాన్ తమిళం కట్చి మేనిఫెస్టోలో 5 రాజధానులను ప్రస్తావించడంతో తమిళనాడు రాజకీయ వర్గాలు జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల ముచ్చట గురించి గుర్తు చేసుకుంటున్నారు. జగన్ 3 రాజధానుల ప్రహసనం ఏపీని నవ్వులు పాలు చేసింది. ఇప్పుడు ఈ సీమాన్ మేనిఫెస్టో కూడా అలాంటిదే అంటున్నారు. ఈ పార్టీని అంత సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదని కూడా కొంతమంది చెప్తున్నారు. 2010లో ఈ పార్టీని స్థాపించారు. 2011 ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేసినప్పటికీ ఒక సీటు కూడా గెలవలేదు. 2021 ఎన్నికల్లో మాత్రం 7% ఓట్లు సాధించింది ఈ పార్టీ గణనీయంగా. ఓట్ల పరంగా డిఎంకే, ఏఐఏడిఎంకే తర్వాత స్థానంలో 3వ స్థానంలో నిలబడింది. పార్టీ అధినేత సీమాన్ తమిళ అస్తిత్వం మీద చేసే ప్రసంగాలు, చేసే పోరాటం యువతను ఆకట్టుకుంటుందని చెప్తున్నారు. ప్రతి ఎన్నికల్లో కూడా 50% సీట్లు మహిళలకు కేటాయించడం ఈ పార్టీ ప్రత్యేకత. అయితే ఈసారి ఎన్నికల్లో 3వ పార్టీగా విజయ రంగప్రవేశం చేసిన నేపథ్యంలో ఈ పార్టీకి ఓట్ల శాతం తగ్గే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. Like, share and subscribe to Rajaniti channel.